హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఒక్కసారి సంక్రాంతి 2025 ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయో ఒక లుక్ వేసుకుందాం. జనరల్గా సంక్రాంతి అంటే ఆంధ్రాలో ఒక మంచి పండగ. ఆ పండగకి ఏంటంటే జనరల్గా మనం మంచి మంచి సినిమాలు చూడడం, ప్లస్ దాంతో కొత్త కొత్త సినిమాలు, మంచి హీరోలు, పెద్ద హీరోలు పోటీపడి ఆ టైంకి రిలీజ్ అవటం, వాటిని చూస్తూ ఎంజాయ్ చేయడం అనేది మనకు ఒక ఆనవాయితీ. సో సంక్రాంతి బరిలో దిగడానికి చాలా మంది హీరోలు రెడీగా ఉంటారు. ఎప్పుడెప్పుడు మనం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని సంక్రాంతి టైంకి వదులుదామా, అభిమానులను ఎంటర్టైన్ చేద్దామని చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఈసారి సంక్రాంతి 2025కి ఎవరెవరు పోటీ పడుతున్నారో ఒక్కసారి చూద్దామా. సో ఇప్పుడు నేను చెప్పబోయే సినిమాల్లో ఏది బాగా సక్సెస్ అవుతుంది, ఏది కొంచెం యావరేజ్గా ఆడుతుంది, మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూద్దాం దీంట్లో ఈ కామెంట్స్లో ఎంతమంది హిట్ అయ్యే సినిమా సెలెక్ట్ చేస్తారనేది మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్ నౌ. సో జనవరి 10కి మన రామ్ చరణ్ అండ్ శంకర్ కాంబినేషన్లో గేమ్ చేంజర్ సినిమా వస్తుంది. సో మీకు తెలియదే ఉంది, శంకర్ అంటే ఒక సినిమా సెన్సేషన్. శంకర్ సబ్జెక్టులన్నీ కూడా ఒక రేంజ్లో ఉంటాయి. అసలు చెప్పాలంటే హై బడ్జెట్ మూవీస్ స్టార్ట్ చేసిందే శంకర్. హై బడ్జెట్ మూవీస్ అనే కాదు, వాటి స్క్రీన్ ప్లే కానీ, ఆ స్టోరీ కానీ, యూనిక్ సబ్జెక్ట్స్ ఎంచుకోవడంలో శంకర్ గ్రేట్. దానికి తగ్గట్టుగా మన రామ్ చరణ్ యాక్టింగ్ ఈ మధ్యన బీభత్సంగా ఇంప్రూవ్ అవుతుంది. RRRతో అయితే ఇంకా తెలియదే ఉంది, అందరికీ యాక్టింగ్లో ఒక రేంజ్లో చుక్కలు చూపించేశాడు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ద డీసెన్సీ ఆఫ్ హిస్ పర్సనల్ క్యారెక్టర్. సో రామ్ చరణ్ ఎంత డీసెంట్గా ఉంటాడో అందరికీ తెలిసిందే. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చే ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనం ఆశిద్దాం. సో నెక్స్ట్ నెంబర్ టూ వెరీ వెరీ ఇంపార్టెంట్ మూవీ ఫర్ మన నందమూరి బాలకృష్ణ గారు కూడా ఈసారి సంక్రాంతికి పోటీ పడుతున్నారు. సో నందమూరి బాలకృష్ణ గారు డాకు మహారాజ్ అనే మూవీతో ఈ సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. సో దీని డైరెక్టర్ ఎవరు అంటే బాబీ. మీకు తెలుసు కదా, బాబీ అన్ని సెన్సేషనల్ మూవీస్ ఇస్తుంటాడు, హై బడ్జెట్ మూవీస్, అన్ని ఖతర్నాక్ మూవీస్. సో రీసెంట్గా బాబీ మూవీ వచ్చేసి మన చిరంజీవి సినిమా. సో ఆ సినిమా మంచి హిట్ ఇచ్చిందని చెప్పుకోవాలి మనకి. సో వాల్టేర్ వీరయ్య సినిమా ఒక రేంజ్లో ఆడింది. చిరంజీవి కూడా మంచి చాలా సినిమాల తర్వాత ఒక మంచి నేమే తీసుకొచ్చింది. సో అంత మంచి సినిమా ఇచ్చిన తర్వాత బాబీ ఈ సినిమాని ఇంకా ఎంత బాగా తీసుంటాడు ఊహించుకోవచ్చు కదా. దానికి తగ్గట్టు మన బాలకృష్ణ గారు, ఇక బాలకృష్ణ గారు యాక్టింగ్ అంటే చెప్పాల్సింది ఏం లేదు, జై బాలయ్య. సో జనాలందరూ జై బాలయ్య కోసం 2025 సంక్రాంతికి వెయిట్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ మూవీ చూసుకుంటే జనవరి 14th సంక్రాంతికి వస్తున్నాం. ఎవరనుకున్నారు, మనల్ని మంచిగా ఎన్నో సంవత్సరాల నుంచి అలరిస్తూ ఎంటర్టైన్ చేస్తూ సినిమాకి డిఫరెంట్ కథని చూస్ చేసుకునే మన విక్టరీ వెంకటేష్ గారి సినిమా సంక్రాంతికి వస్తున్నాం రాబోతుంది. సో దీని డైరెక్టర్ ఎవరనుకున్నారు, అనిల్ రావుపూడి. F2తో కిక్కెక్కిచ్చిన అనిల్ రావుపూడి. F2 కూడా సంక్రాంతికి రిలీజ్ అయింది. ఆ F2 మాత్రం ఒక రేంజ్లో ఆడింది, కామెడీ కానీ అది కానీ F2 తర్వాత కొంచెం F3తో డిసప్పాయింట్మెంట్ వచ్చిందని చెప్పుకోవాలి. సో ఒక డిసప్పాయింట్మెంట్ వచ్చింది కాబట్టి ఈసారి మన అనిల్ రావుపూడి మాత్రం డిసప్పాయింట్ చేయడని అందరూ అనుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఇక వెంకటేష్ అంటే ఆబ్వియస్గా మనం సినిమా ఎలా ఉన్నా చూడాలనిపిస్తుంది, ఎందుకంటే సబ్జెక్ట్స్ బాగుంటాయి, వెంకటేష్ యాక్టింగ్ బాగుంటుంది. సో డిఫరెంట్ సినిమాకి డిఫరెంట్ స్టోరీతో వెళ్తూ ఉంటారు వెంకటేష్. కాబట్టి మనోడు ఏ క్యారెక్టర్నైనా అవలీలగా హ్యాండిల్ చేసేస్తాడు. కామెడీ అంటే కామెడీ, సీరియస్ అంటే సీరియస్. సో కాబట్టి దీని మీద కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో గేమ్ చేంజర్తో నందమూరి బాలకృష్ణ గారితో మన వెంకటేష్ గారు కూడా ఈసారి పోటీ పడబోతున్నారు. సో ఇక లాస్ట్కి చూసుకుంటే సందీప్ కిషన్ కూడా మజాకా అనే సినిమాతోటి ఈసారి సంక్రాంతి బరిలో దిగుతున్నాడు. కొంచెం పెద్దవాళ్ళతోనే పోటీ పడుతున్నాడని చెప్పుకోవాలి, బట్ చెప్పలేం కదా ఏ సినిమా ఎప్పుడు ఎలా హిట్ అవుతుందో. సో కాబట్టి సందీప్ కిషన్ కూడా ఈసారి సంక్రాంతికి రెడీగా ఉన్నాడు. సో ఈ సినిమా త్రినాథ్ రావు నక్కిన డైరెక్టర్తో షూట్ జరిగింది. సో ఇది కూడా సంక్రాంతి 2025 రిలీజ్ అవుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ మేజర్ మూవీస్ ఈసారి సంక్రాంతికి. సో చూద్దాం, మనం అన్ని సినిమాలు సూపర్ ఉన్నాయంటే ఏ సినిమాకి ఫస్ట్ వెళ్ళాలో అని మనం టెన్షన్తో ఉంటాం. కాబట్టి ప్రతి సినిమా 2 days గ్యాప్తో వస్తుంది కాబట్టి సో చూద్దాం ఎవరు మనల్ని బాగా అలరిస్తారో. లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. సో ప్లీజ్ subscribe to my channel and share like this video to others. Thank you.